భారతదేశం గొప్ప చరిత్ర కలిగిన దేశం. అలాంటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లే భావితరాలకు తరగని సంపద. అంతటి చరిత్ర కలిగిన పురాతన వస్తువులను భావితరాలకు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసేవి మ్యూజియంలో. పురాతన కాలం చక్రానికి సంబంధించిన ఆనవాళ్లను ఆధునిక కాలానికి అందిస్తూ ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంటాయి. ఎంత అభివృద్ధి చెందిన దేశాల్లోనైనా వారి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను వదులుకోరు, మ్యూజియాల్లో పెట్టి భద్రపరుస్తుంటారు. అలాంటి ఓ మ్యూజియమే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల వారికి విజ్ఞానాన్ని పంచుతోంది. పురాతన వస్తువుల భాండాగారంగా మెప్పు పొందుతోంది. భారతదేశ చరిత్రకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు ఎంతో ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక కట్టడాలకు సంబంధించి ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. మౌర్యులు, చంద్రగుప్తులు, శాతవాహనులు, కాళింగులు, ఇక్ష్వాకులు ఇలా చాలా రాజులు ఈ నేలను పాలించారు. వారి కాలంలో ఎన్నో గొప్ప ఆలయాలు, నిర్మాణాలు చేపట్టారు. కాలక్రమంలో కొన్ని శిథిలమవ్వగా కొన్ని నిర్లక్ష్యానికి గురై కనుమరుగయ్యాయి. అలాంటి పురాతన ఆలయ సంపదను ఏలూరులోని మ్యూజియంలో భద్రపరిచి ప్రదర్శిస్తున్నారు. గోదావరి జిల్లాలో క్రీస్తు శకం నాటి రాతి శిల్పాలు, వేంగి సామ్రాజ్యం నిర్మాణాలు, ఆనాటి పరికరాలు ఏలూరులో ఏర్పాటు చేసిన మ్యూజియంలో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. గతంలోనే ఈ మ్యూజియం ఏర్పాటు పూర్తయినప్పటికీ ప్రస్తుతం ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ మ్యూజియంలో సందర్శనార్థం చరిత్రను తలపించేలా ఏర్పాటు చేసిన అనేక ఆనవాళ్లు ప్రతి ఒక్కరిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. నేటి కాలంలో చరిత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పించటం లేదని, ఇలాంటి చరిత్రకు సంబంధించిన మ్యూజియాలను వారికి చూపిస్తే చరిత్రపై ఆసక్తి పెరుగుతుందని మ్యూజియం నిర్వాహకులు చెబుతున్నారు. చరిత్రని భావితరాలకు చెప్పే పరిస్థితి లేకుండా కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో అసలు చరిత్ర అంటే ఏమిటని అడిగే పరిస్థితులు చాలా అగమ్యగోచరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజున చెప్పాలంటే ఈ జిల్లాకి వైభవం దాదాపు 2000 సంవత్సరాల చారిత్రక వైభవం మనకి స్పష్టంగా కనబడుతోంది. సెకండ్ సెంచరీ నుంచి మనకి దాదాపు 18వ శతాబ్దం వరకు కూడా ఉన్న అద్భుతమైన మనకి అమూల్యమైన సంపద, చారిత్రక సంపదలు, శాసనాలు, తామ్రపత్రాలు, తామ్రశాసనాలు, తాళపత్ర గ్రంథాలు, అనేక రకాల ప్రాచీనమైన శిల్పాలు ఇవన్నీ కూడా చాలా లభ్యమైనవి. ఆదిమానవుడి కాలం నాటి వ్యక్తుల్లో పూసలు దొరికినాయి. అంటే మనకి కామన్ ఎరాకు ముందు 5000 సంవత్సరాల క్రితం నాటి పూసల్లో దారం కూడా ఉంది. అంటే కామన్ ఎరాకు ముందు 5000 సంవత్సరాల క్రితం దారం ఉంది అంటే అప్పటికే చేనేత, అప్పటికే దారాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయమే కదా. అలాంటివన్నీ కూడా ఉన్నాయి. తర్వాత అద్భుతమైన రంగురాళ్ళు, నిజాం కాలం నాటి పాత్రలు, అద్భుతమైన వెపన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్ సెక్యూరిటీ లేదు కాబట్టి వాటిని అన్నింటినీ ఇంకా ప్రదర్శన చేయలేదు. ఏలూరులో నిర్మించిన మ్యూజియాన్ని 2 ఫ్లోర్లుగా నిర్మించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో లభ్యమైన అతి పురాతనమైన వస్తువులతో పాటు ఆది మానవులు వాడిన రాతి ఆయుధాలు కూడా ఈ మ్యూజియంలో చూడవచ్చు. బంగారంతో లిఖించిన ఖురాన్ ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే తూర్పు చాళుక్యుల సామ్రాజ్యంలో ఏర్పాటు చేసిన నిర్మాణం, శిలాఫలకాలు, విగ్రహాలు కూడా ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. శిథిలమైన దేవతామూర్తుల విగ్రహాలు ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. అలాగే పురాతన పింగాణి పాత్రలు, తాళపత్ర గ్రంథాలతో పాటు దాదాపు 300కు పైగా పురాతన శిల్పాలు ఇందులో దర్శనమిస్తాయి. ఆయా కాలాల్లో వాడిన వస్తువులు, విగ్రహాలు చరిత్రను కళ్లకు కడతాయి. రానున్న రోజుల్లో మ్యూజియాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా పాలకులు చొరవ చూపి చరిత్ర ఆనవాళ్లను కాపాడాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆది మానవుల కానించి దొరికిన ఏదైతే వస్తువులు ఉన్నాయో, అలాగే వాళ్ళు వాడిన పనిముట్లు కానించి, ఆయుధాలు కానించి శిథిలాలు మొత్తం బయటికి తీసుకొచ్చి పురాతన శాఖ ఇప్పుడు ఏలూరులో ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ మ్యూజియంని ఇప్పుడు ఓపెన్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఇక్కడ దొరికిన ఏదైతే లభ్యమైన చరిత్రకు సంబంధించిన వస్తువులు ఏదైతే చూడడానికి చాలా ఆసక్తి చూపించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మహితో ఆలి, ఏలూరు నుంచి.